హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీ అందరూ? ఈరోజు మనం వచ్చేసి బోయా M1 మైక్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఒకసారి బాక్స్ మనం ఓపెన్ చేసినట్లయితే బాక్స్లో ఉన్న కంటెంట్స్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీ అందరికీ. ఒకసారి చూడండి, మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ ఇవన్నీ కూడా. యూజర్ మాన్యువల్ వచ్చింది. మాన్యువల్గా మనం యూజర్ మాన్యువల్ని అంతగా పట్టించుకోం కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వారంటీ కార్డు, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి మనకి ఫోమ్ విండ్ స్క్రీన్ అనమాట. మైక్కి ఎలాంటి గాలి ఏది తగలకుండా సౌండ్ రాకుండా అది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాలర్కి పెట్టుకునే మైక్ పెట్టుకోవడానికి క్లిప్పు. తర్వాత వచ్చేసి బ్యాటరీ. ఇది వచ్చేసి సర్టిఫికేట్ అనమాట, బోయా కంపెనీ సర్టిఫికేట్. ఇది మన ఫైనల్ ప్రోడక్ట్, బోయా M1 మైక్. ఇది వచ్చేసి మనకి 3.5 mm జాక్ పిన్తో వస్తుంది. పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చి మనకి మైక్ క్యారీ చేయడానికి క్యారీ బ్యాగ్ అనమాట, చిన్నది, బోయా కంపెనీ. ఈ మైక్ చూసినట్లయితే దీనికి వచ్చేసి మనకి 20 మీటర్స్ లెంత్ ఉన్న కేబుల్ వైర్ ఇచ్చాడు. అదేవిధంగా 3.5 mm జాక్ పిన్ ఇచ్చారు. 20 మీటర్స్ లెంత్ ఉంది కాబట్టి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియోస్ తీసుకోవడానికి. మనకి బెస్ట్ బడ్జెట్ మైక్ అనమాట ఇది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మైకు. ఇది ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. ఫోమ్ విండ్ స్క్రీను ఇలాగా మైక్ ఇలాగా పైన ఇలాగ పెట్టాలన్నమాట. తర్వాత వచ్చేసి ఆ క్లిప్ కింద మైక్కి ఇలాగ సెట్ చేసుకొని మన కాలర్కి పెట్టుకోవాలి. ఈ బ్యాటరీ వచ్చేసి మనకి కెమెరాస్కి గనక ఈ మైక్ని యూజ్ చేయాలంటే గనక తప్పనిసరిగా మనం ఈ బ్యాటరీ అనేది దీంట్లో వేయాలి. మొబైల్ ఫోన్కి అయితే అవసరం లేదు. బ్యాటరీని ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుని ఇలాగా క్లోజ్ చేసేయాలి. ఇక్కడ మనకి స్విచ్ ఉంటుంది. కెమెరాకి పెట్టుకున్నప్పుడు పైకి స్విచ్ ఆన్ చేయాలి. లేదు మొబైల్ ఫోన్కి యూజ్ చేస్తున్నట్లయితే ఆఫ్ చేసినా పర్లేదు, మనకి బ్యాటరీ కన్జ్యూమ్ కాదు. మనకి స్మార్ట్ ఫోన్కి బ్యాటరీతో పని లేదనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వచ్చేసి బోయా M1 మైక్తో మాట్లాడుతున్నాను. దీని యొక్క క్లారిటీ ఏంటనేది మీరే ఒకసారి చెక్ చేసుకోండి. 800 రూపీస్ పడింది దీని కాస్ట్ వచ్చేసి. నేను ఫ్లిప్కార్ట్లో దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. ఇది చాలా బాగుంది నాకైతే. నా సజెషన్ వచ్చేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇది తీసుకోవచ్చు. చాలా బాగుంది, మంచి ప్రోడక్ట్. మనకి వైర్ లెంత్ ఇచ్చాడు, చాలా బాగుంది. దీంట్లో వచ్చేసి డీమెరిట్ ఏంటంటే వైర్ కొంచెం మనకి షూట్ అయిన తర్వాత వీడియో తీసిన తర్వాత కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి, చిక్కులు పడతాయి తప్ప దీంట్లో డీమెరిట్ ఏదీ లేదు, అంతా బాగుంది. నా సజెషన్ వచ్చేసి తీసుకోవచ్చు మీరందరూ కూడా. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.